ఎటువంటి పరిస్థితి ఉందో వివరించేందుకు మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శశి, ఏంటి పరిస్థితి చార్మినార్ దగ్గర? హైదరాబాద్ లో వినాయక విగ్రహాల నిమజ్జన కోలాహలం కొనసాగుతుంది. ప్రస్తుతం నేను చార్మినార్ వద్ద ఉన్నాను. చార్మినార్ మీదుగా వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తరలి వెళ్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈ బాలాపూర్ నుంచి ఉత్తర సాగర్ వరకు కూడా ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. సుమారుగా 19 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర కంటిన్యూస్ గా కొనసాగుతుంది. ఇప్పటికే ఇటు చార్మినార్ మీదుగా వినాయక విగ్రహాల నిమజ్జనానికి పెద్ద ఎత్తున కూడా తరలి వెళ్తూ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా చిన్న మధ్య తరహా విగ్రహాల నిమజ్జనానికి తరలి వెళ్తూ ఉంటే ప్రస్తుతం భారీ విగ్రహాలు నిమజ్జనానికి తరలి వెళ్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఇంకా అరగంట క్రితమే బాలాపూర్ గణేశుడు కూడా చార్మినార్ మీదుగా ఇప్పటికే హుస్సేన్ సాగర్ వైపు తరలి వెళ్ళాడు. ఇంకా మిగిలినటువంటి విగ్రహాలను త్వరగా హుస్సేన్ సాగర్ వైపు తరలించడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే గతంలో కంటే ఈసారి కాస్త నిమజ్జనానికి వెళ్ళేటటువంటి విగ్రహాలకు సంబంధించినటువంటి సమయం ఆలస్యమైందంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే అంతకుముందే బాలాపూర్కు సంబంధించినటువంటి విగ్రహం కూడా చార్మినార్ మీదుగా వెళ్ళడానికి కొంత ఆలస్యమైంది. సో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న తర్వాత ఇంకా మిగిలినటువంటి వినాయక విగ్రహాలను త్వరగా పంపించడానికి పోలీసులు ఇప్పటికే సన్నాహాలు చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే ఇప్పటికే వినాయక విగ్రహాలన్నీ కూడా ఇప్పుడు చార్మినార్ మీదుగా హుస్సేన్ సాగర్ వైపు వెళ్ళడానికి క్యూ కట్టాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు దేశీ వ్యాప్తంగా కూడా బందోబస్తును కూడా కట్టుదిట్టం చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ప్రధానంగా ఉదయం నుంచి ఇక సౌత్ జోన్ లో ఉండేటటువంటి విగ్రహాలను ముందుగా తరలించాలంటూ కూడా పోలీసులు చెప్పినటువంటి నేపథ్యంలో సౌత్ జోన్ నుంచి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున విగ్రహాలు నిమజ్జనానికి తరలి వెళ్ళేటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ప్రతి వినాయక విగ్రహం తరలించేటటువంటి వాహనానికి ఒక పోలీస్ కానిస్టేబుల్ అందుబాటులో ఉంటాడు. అతని ద్వారానే మొత్తం కూడా ఈ నిమజ్జనానికి వాహనాలు కూడా తరలి వెళ్తూ ఉన్నాయి. ఇక ఓల్డ్ వ్యాప్తంగా కూడా 2 డీసీపీ స్థాయి వ్యక్తులతో ప్రధానంగా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఓల్డ్ వ్యాప్తంగా 3000 మందిగా పోలీసు సిబ్బంది ఈ బందోబస్తు ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ప్రధానంగా పూర్తి స్థాయిలో అలంకరించి ఇక వాహనాలను పూర్తి స్థాయిలో అలంకరించి అలంకరణ చేసినటువంటి వాహనాల మీదుగా వినాయక విగ్రహాలను తరలిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా చిన్న మధ్య తరహా వినాయక విగ్రహాలు వెళ్తే ఇప్పుడు రోజులో చూడొచ్చు భారీ విగ్రహాలు కూడా వెళ్తూ ఉన్నాయి. ఎంతో కోలాహలంగా వినాయక విగ్రహాలను ఇటు భక్తులు తీసుకెళ్తూ ఉన్నారు. ఇంట్లో ప్రతిష్ఠించిన విగ్రహాలతో పాటు తర్వాత మండపాల్లో ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలను 9-11 రోజుల పాటు కూడా నిష్ఠగా పూజలు చేసిన తర్వాత వినాయకుడిని తీసుకెళ్లి గంగమ్మ ఒడికి చేర్చడానికి అంతా కూడా కోలాహలంగా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్నటువంటి దృశ్యాలే ఎక్కువ కూడా చార్మినార్ దగ్గర కనువిందు చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఇక వినాయక విగ్రహాలు చార్మినార్ మీదుగా నిమజ్జనానికి తరలి వెళ్తూ ఉన్నాయి కాబట్టి ఆ సుందరమైనటువంటి దృశ్యాలను చూడడానికి చాలా మంది కూడా ఇటు చార్మినార్ వైపు వస్తున్నటువంటి సందర్భం. ఒకసారి చార్మినార్ పరిసరాలు కూడా పూర్తి స్థాయిలో జనాలతో నిండిపోయిందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇక విగ్రహాలను తీసుకువెళ్తున్నటువంటి సమయంలో ఇక నృత్యాలు కావచ్చు, తర్వాత డీజే డాన్స్లతో అలరిస్తున్నటువంటి సందర్భాలను దృశ్యాలను కూడా చూడడానికి పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నటువంటి దృశ్యాలే ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి మనం చూడొచ్చు, ఈ క్యూ కూడా చూడొచ్చు. ఇప్పటికే విగ్రహాలు తరలి వెళ్తున్నటువంటి సందర్భంలో ఇంకా మిగిలినటువంటి విగ్రహాలను కూడా త్వరగా పంపించేటటువంటి ప్రయత్నం ఇటు పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే గత సంవత్సరం కన్నా ఈసారి కాస్త నిమజ్జనానికి తరలి వెళ్ళేటటువంటి వినాయక విగ్రహాలకు సంబంధించినటువంటి సమయం కాస్త ఎక్కువైందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇదే నిమిషంలో ఇప్పటికే సమయం అదనంగా అయింది కాబట్టి ఆ సమయాన్ని మళ్ళీ ఫుల్ఫిల్ చేయడానికి వీలుగా పోలీసులు త్వరగా ఈ వెహికల్స్ మూవ్ చేయడానికి, ఆ తర్వాత వినాయక విగ్రహాలను మూవ్ చేయడానికి కూడా తగిన ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉన్నారు. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వస్తున్నటువంటి సందర్భం. ఇక వినాయక విగ్రహాలతో పాటు ఆ విగ్రహాల వెనకాల వచ్చేటటువంటి వారితో పాటు ఇక సామాన్య భక్తజనం కూడా చార్మినార్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకుంటూ ఉన్నారు. ఒకవైపు ఎండ ఉన్నప్పటికీ కూడా ఆ ఎండ లెక్క చేయకుండా చాలా మంది కూడా వినాయక విగ్రహాలను చూడడానికి తరలి వస్తూ ఉన్నారు. ఒకసారి మనం చూడొచ్చు, వివిధ రూపాల్లో ఉండేటటువంటి వినాయక విగ్రహాలు చార్మినార్ వద్ద కనువిందు చేస్తూ ఉన్నాయి. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. చిన్న విగ్రహాలు అయినప్పటికీ కూడాను ఎంతో సుందరంగా వాటిని అలంకరించి వాహనాల్లో డీజే డాన్సుల మధ్య అంతా కూడా కోలాహలంగా ఇటు గంగమ్మ ఒడికి తీసుకువెళ్ళడానికి భక్తులంతా కూడా ఎంతో కోలాహలంగా తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి వివిధ రకాల ఆకారాల్లో ఉండేటటువంటి గణపతి విగ్రహాలను ప్రధానంగా పూర్తి స్థాయిలో అలంకరించి తీసుకువెళ్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే భద్రతా పరంగా చూసుకున్నప్పటికీ పోలీసులు అయితే మాత్రం ఓల్డ్ సిటీ మీద ప్రత్యేకమైనటువంటి నిఘాను కొనసాగిస్తున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా సీసీ కెమెరాలను కూడా ప్రతి చోట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. బాలాపూర్ నుంచి ఇటు హుస్సేన్
హుస్సేన్ సాగర్ వైపు వెళ్ళేటటువంటి 19 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర ఏదైతే ఉందో ఎక్కడా కూడా నిర్విఘ్నంగా ఈ శోభాయాత్ర కొనసాగడానికి వీలుగా ఎక్కడైనా అడ్డంకులు ఏర్పడితే అడ్డంకులు వెంటనే తొలగించడానికి వీలుగా పోలీస్ బందోబస్తు అందుబాటులో ఉంటే మరోవైపు సీసీ కెమెరాల ద్వారా కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు ఏర్పడినప్పటికీ కూడా వెంటనే సరిచేసేందుకు వీలుగా ప్రత్యేకమైనటువంటి ఫోర్సులు కూడా అందుబాటులో ఉంచారు. ఇక సున్నితమైనటువంటి ప్రాంతం కాబట్టి ఇక ఎప్పుడైతే వినాయక విగ్రహాలను తీసుకొచ్చేటటువంటి సమయంలో సెన్సిటివ్ ప్రాంతాలు గతంలో ఎక్కడైనా గొడవలు చెలరేగినటువంటి ప్రాంతాలు ఎక్కడైనా ఉంటే వాటిని ముందుగానే గుర్తించారు, మార్క్ చేసి అటువైపున ఎక్కువ మంది భద్రతా సిబ్బందిని కూడా వినియోగిస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికి చార్మినార్ పరిసరాలంతా కూడా శోభాయమానంగా ఉన్నాయి, కోలాహలంతో కొనసాగుతూ ఉన్నాయి. చుట్టుపక్కల ఉండేటటువంటి స్థానికులతో పాటు మిగతా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలను చూడడానికి